బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏపీలోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న మత్స్యకారుల సేవలో పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయనున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల పిల్లలు పెట్టే సమయంలో వేటకు విరామం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్లుగానే గత ఏడాది 1,21,433 కుటుంబాలకు 243 కోట్ల రూపాయలు అందించగా ఈ ఏడాది 1,30,976 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది. ఈ ఏడాది లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. రెండేళ్లలోనే మత్స్యకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో 505 కోట్లను సాయంగా అందించింది. గత ప్రభుత్వం మత్స్యకారులకు కేవలం 10,000 సాయాన్ని మాత్రమే అందించింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ సాయాన్ని 20,000కు పెంచుతూ బాసటగా నిలిచింది.